తప్పు. లేకపోతే చేయగలిగి అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఉన్నదేదో తిందాం. దేవునికి స్తోత్రం. అంతేగాని అవినీతికి, అక్రమానికి, తప్పుడు పనికి తల వంచొద్దురా చెల్లి, వంచొద్దమ్మా. కష్టమో నిష్ఠూరమో నీతిగానే కష్టపడదాం, పిల్లలకు నీతిగల సాక్ష్యం ఇద్దాం. అప్పుడు ఎన్ని బాధలైనా మమ్మ పడింది కానీ, ఎన్ని కష్టాలైనా మమ్మ పడింది కానీ ఒక తప్పుడు పనికి తలంచలమమ్మ. మా నాన్న మా పసితనంలోనే చనిపోయినా ఒక అక్రమానికి లోబడకుండా రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడి మమ్మల్ని బ్రతికించింది మమ్మ అని నువ్వు చనిపోయినా సరే నీ పిల్లలు చెప్పుకుంటారు. మా తండ్రి తాగుబోతాయి చలివిడి జీవితంలో అక్రమ సంబంధాల్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మమ్మ ఒక తప్పుడు పనికి తలంచకుండా రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడి కూలికి వెళ్ళి చాకిరీ చేసి, వెట్టి చాకిరీ చేసి మమ్మల్ని బతికించింది. మమ్మ అక్రమంగా బ్రతికింది కాదు. అది రేపు సమాజం నిన్ను ప్రశ్నిస్తే సమాజాన్ని నీ పిల్లలే ప్రశ్నిస్తారు. ఏం తెలుసు మీకు మమ్మ గురించనే? నీ పిల్లలు నిన్ను గౌరవించినట్లు, సన్మానించినట్లు వారి ఎదుట నీ ప్రవర్తన కాచుకోమ్మా. 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను రా తల్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమ్ముడా, నీతిగా నువ్వు నడుస్తున్నావా? ఇబ్బందులు పడుతున్నావా? కష్టాలు పడుతున్నావా? మోసం చేస్తే బాగా వస్తాయా? అయినా నీ మనసు లేదా? వద్దు నాకు ఆ మోసపూరితమైందని. నీతిగానే కష్టపడుతున్నావా? కొంచెం ఇబ్బందులు పడుతున్నావా? డోంట్ వరీ. దేవుడు నిన్ను పరీక్షించని. ఎంతవరకు నువ్వు నీతిగా ఉంటావో దేవుడు అబ్జర్వ్ చేయని. నువ్వు గెలవాలి. దేవుడు ఆట్యకాలం పరీక్షించడు, కొంతకాలం నీ పరిశోధన కాలం. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. అందులో నువ్వు పాస్ అయ్యావా, ఆకాశ వాకిళ్ళు ఇప్పుతాడు నీకు. అది ఏ విధంగా కార్యం జరిగిద్దో నీకే తెలియదు, ఏ విధంగా ద్వారాలు తెరుస్తాడో నీకే తెలియదు. నిన్ను దీవిస్తాడు, నీ సంతానాన్ని దీవిస్తాడు, 4 వైపుల నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు. ఇప్పుడు నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేయబడతారన్నాడు? తృప్తిపరచబడతారన్నాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తి పరులకు తగిన విషయాలు చెప్తున్నాను నేను, ఓకేనా?